కాంగ్రెస్ బీజేపీ నాటకాలను తెలంగాణ ప్రజలు పసిగట్టారని పాలేందో నీలేందో ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యిందన్న జగదీష్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెన్ల మండలం పాచ్యనాయక్ తాండాలో నల్గొండ లోక్సభ స్థానానికి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కంచెల్ల కృష్ణారెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ శ్రేణులకు ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని, నల్గొండ భువనగిరిలో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం తథ్యమని అన్నారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు మోసపోయామని, కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ₹1,00,000 తోడు తులం బంగారం, రైతు రుణమాఫీ వంటి మోసపూరిత వాగ్దానాలకు మోసపోయామని ప్రజలు వాపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పథకాలు ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చినవి కొనసాగించలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు. పాలేందో నీలేందో ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యిందన్నారు. మరోసారి కాంగ్రెస్ ని నమ్మితే మరిన్ని కష్టాలు కొని తెచ్చుకున్నట్లే అనే భావనలో ప్రజలు ఉన్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను విస్మరించిన హస్తం పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ మార్కెట్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. साइड दो చెప్పాలి. మళ్ళీ కేసీఆర్ వస్తేనే మళ్ళీ నీళ్ళు వస్తాయి, కరెంట్ మంచిగా వస్తుంది. ఇప్పటికే 3 సార్లు వేసింది మనకి ఎమ్మెల్యే ఓట్లు. అందరికి చెప్పాలి. మళ్ళీ కేసీఆర్ మీడియా మిత్రులందరూ నమస్కారం. పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికల్లో నల్గొండ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఇంటింటికి ప్రచార కార్యక్రమం మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి తండాలో, ప్రతి గ్రామంలో, పట్టణాల్లో, ప్రతి వార్డులో, ప్రతి బస్తీలో కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతున్నారు, ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇస్తున్న సమాచారం మేరకు ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుంచి అద్భుతమైన స్పందన ఉంది. మేము వాళ్ళకి విషయాలు చెప్పడానికి వెళ్తే వారే మాకు తిరిగి చెప్తున్నారు. మేము పోగానే మేము కనపడగానే అయ్యో కేసీఆర్ని పోగొట్టుకొని దెబ్బతిన్నాం, వాడు ఇది అది చెప్తే మాటలు మోసపోయినాం, కేసీఆర్ 2 ఇస్తుండు మేము 4 ఇస్తామంటే మేము నమ్మి మోసము తిన్నాం, కేసీఆర్ 10 ఇస్తుండు కదా రైతు బంధు యాడిపోతే 15 ఇచ్చడం చూద్దాం అనుకుని పొరపాట్లు వేసినాం, అసలు 10 కూడా దిక్కు లేకుండా పోయింది మాకు. మహిళలు మేము 2500 నెలకి ఇస్తున్నట్టే సంతోషపడ్డాం. కేసీఆర్ ఇచ్చే లక్ష్యం ఉండగా అదనంగా తులం బంగారం వస్తుంది అనుకున్నాం. అన్ని మోసమే జరిగింది. 2 లక్షల రుణమాఫీ కూడా ఘోరంగా మోసం చేస్తున్నాడు. వాయిదాల మీద వాయిదాలు పెట్టి పార్లమెంట్ ఎన్నికలు ఎలా తీసుకుందాం అన్న భావనతో మాట్లాడుతున్నాడు తప్ప దానికి ఇచ్చే ఉద్దేశం లేదు అని చెప్పి రైతులు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. వాళ్ళే చెప్తున్నారు ప్రజలు. మా కార్యకర్తలు కూడా వాళ్ళే చెప్తున్నారు ఈ రకంగా ఎట్లా మోసం చేస్తుంది ఈ ప్రభుత్వం, ఏ రకంగా జరుగుతున్న విషయాన్ని చెప్తున్నారు అందరూ. ఇవాళ బీజేపీ, కాంగ్రెస్లు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నారని, చోటేబాయ్ బడేబాయ్ ఇద్దరు ఒకటే అని, అసలు ప్రజల సమస్యల్ని పక్కదారి పట్టించి ప్రజల సాగునీళ్ళ సమస్య, తాగునీళ్ళ సమస్య, దేశంలో ఉన్న ఆకలి సమస్యను పక్కదారి పట్టించి ప్రజలకు సంబంధం లేని అంశాలు ముందు తీసుకొచ్చి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. 2 పార్టీలు కలిసి తెలంగాణ కొరకు కొట్లాడగలిగింది కేసీఆరే, పేద ప్రజల గురించి కొట్లాడేది కేసీఆరే. ఇవాళ కృష్ణా గోదావరి నదుల్లో మన వాటా నీళ్ళ గురించి కొట్లాడాల్సింది కేసీఆర్ అనే విషయం కూడా ప్రజలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. పాలేందో నీళ్ళేందో తేడతెల్లమైంది.
తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం, కేసీఆర్ గారికి ధైర్యం ఇస్తాం, కేసీఆర్ గారికి శక్తినిస్తామనే పద్ధతుల్లో ప్రజలు సిద్ధమైంది. కేసీఆర్ లేని 4 నెలల తెలంగాణ ఎట్లా ఆగమైందో కొత్త ఇవ్వకపోతే ఇవ్వపోయినారు. కేసీఆర్ ఇచ్చిన మంచిళ్ళు, కేసీఆర్ ఇచ్చిన కరెంటు కూడా ఇవ్వలేకపోతున్నారు. సాగునీళ్ళ విషయంలో అవగాహన లేక లక్షలాది ఎకరాలు ఎండబెట్టిండ్రు. అన్ని విషయాలు కూడా ప్రజలకు అర్థమై స్పష్టంగా మాట్లాడుతున్నారు. మంచి ఆదరణ లభిస్తుంది. తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ఖాయం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.